అంతవరకు ఆయన ఎక్కడ ఉన్నాడంటే తండ్రి అయిన యెహోవా దేవుని సన్నిధిలో నిత్యుడగు తండ్రిగాను, దేవుడైన పరిశుద్ధాత్మ దేవునిగాను, నిత్యం ఆరాధించబడుతున్న దేవునిగాను, దహించు అగ్ని అయిన దేవుడుగాను, ఆదరణకర్త అయిన దేవుడుగాను, అద్భుతాలు చేసే దేవుడు కాను, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడుగాను, త్రియేక దేవుడుగా నిత్య మహిమలోను నిత్య ఆనందములోను వేవేల దేవదూతల మధ్య ఆరాధించబడుతూ కొనియాడబడుతూ స్తుతింపబడుతున్న దేవుడుగా పరిశుద్ధాత్మ దేవుడు పరలోక నివాసిగా ఉన్నాడు. అయితే పెంతుకోస్తు దినమున యేసుక్రీస్తు నామంలో ఈ లోకమునకు తండ్రి యొద్ద నుండి పంపబడిన ఆదరణకర్త. లేఖనాలు మనం చదవాలి ప్రియ దేవుని బిడ్డ, లేఖనాలు మనం ధ్యానించాలి. లేఖనాలలో జీవం ఉన్నది, లేఖనాలలో శక్తి ఉన్నది, లేఖనాలలో మహిమ ఉన్నది. వాక్యమైన దేవుడు లేఖనాలలో ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డ. వాక్యమైన దేవుడు నీలో నింపుకోవాలి. లేం రోకోనో శకరబాల సియాందరబా